నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రోజులు మారాయి. సానుభూతితో పనిలేదు. పోయినోళ్లు మంచోళ్లు. ఉన్నోళ్లతోనే సఖ్యత అవసరం. ఇది ఓటర్ల మనోగతి. నాయకులు అందుబాటులో ఉండాలి. బాధపడితే హక్కున చేర్చుకోవాలి. ఈ లక్షణాలు ఉంటేనే జనం దరిచేరుతారు. కన్నీళ్లు పట్టించుకోరు. తిట్లు అస్సలు భరించరు. సరిగ్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితం అద్దం పడుతోంది. 2014లో చేజారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. రెండుసార్లు వేర్వేరు పార్టీల గొడుగులో ఓడిపోయి కడకు బీఆర్ఎస్ కంచుకోటలో పాగా వేశారు. ఈ ఎన్నికలు సాదాసీదాగా జరగలేదు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై పరిస్థితి. తన పాలన దక్షతకు కాంగ్రెస్ పార్టీలో తన పలుకుబడికి ఓ అగ్ని పరీక్ష. వాస్తవానికి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సానుకూలం కాదు. భర్త వియోగంతో రాజకీయ వాకిట్లోకి వచ్చిన దివంగత గోపీనాథ్ సతీమణి సునీత ఈ ఎన్నికల్లో అలవోకగా గెలుస్తారని అంచనాలు వేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ నిత్యం జనంలో మెదిలేవారు. ఆ అభిమానం ఎక్కడికి పోదు. ఈ స్థితిలో గోపీనాథ్ సతీమణి రంగంలోకి దించితే జూబ్లీహిల్స్ సీటు తమ చేతిలోనే ఉంటుందని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. కానీ ఇక్కడ సానుభూతికి జనం తలొక్కలేదు. ఇక నవీన్ యాదవ్ పట్ల బీఆర్ఎస్ విరుచుకుపడిన తీరు సామాన్య జనంలో చిరాకు పెంచింది. ఫలితంగా నవీన్ యాదవ్ పట్ల సానుభూతి పెరిగింది. అంతే, 24,000 ఓట్లతో జనం ఓడించారు. ఇందులో కుల సమీకరణాలు, మతాలు, ప్రాంతాలు ఇలా అనేక అంశాలు నవీన్ యాదవ్ విజయానికి ఎలా దోహదపడ్డాయో పరిశీలిద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఎందుకు ఓడిపోయింది? సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ కు 46 నుంచి 48% ఓట్లు, బీఆర్ఎస్ కు 41 నుంచి 44% ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. అందుకు అనుగుణంగా ఎన్నికల ఫలితం వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 79,290 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 50,519 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 11,903 ఓట్లు లభించగా 24,658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఇక అభ్యర్థి ఎంపికలో కనబరిచిన శ్రద్ధ ప్రచారంలో లేదని విమర్శలు తెరమీదకు వచ్చాయి. అప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి నియోజకవర్గంలోని గడప గడపకు చేరి తమను గెలిపించాలని ప్రాధేయపడ్డారు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో చలనం వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దించింది. ఒక్కో డివిజన్కు ఒక్కో మంత్రి, 2 శాసన సభ్యులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రజలను కలిశారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేకపోవడం, విద్యా వ్యాపారీకరణ వంటి అంశాలను సీఎం ఎత్తి చూపారు. ఓబీసీలు, ముస్లింలు మద్దతును కాంగ్రెస్ కూడగట్టుకుంది. ఎంఐఎం కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇదే తరుణంలో ముస్లిం ఓటర్లు చేజారకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు అర్జెంటుగా మంత్రి పదవి ఇచ్చారు. కానీ కీలక పదవి ఇవ్వలేదని ముస్లింలోనే మరో వర్గం ఆరోపించింది. ఇక సామాజిక సంఘాలు, యాదవ, గౌడ తదితర బీసీ సంఘాలు కాంగ్రెస్ వైపు తిరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింది. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం, లిక్కర్ స్కామ్, టీఎస్పీసీ పేపర్ లీకులు, నిరుద్యోగం, పెన్షన్లు ఆలస్యం, ఈ అసంతృప్తి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కూడా ప్రభావం పడింది. 2023లో గోపీనాథ్ 43.94% ఓట్లతో గెలిచిన మార్జిన్ 16,337 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనికి తోడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోదరి కవిత వ్యవహారం కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. సోదరిని పార్టీకి దూరం చేశారనే భావన క్యాడర్లో పెరిగింది. ఈ స్థితిలో బీఆర్ఎస్ క్యాడర్లో ఆత్మవిశ్వాసం తగ్గింది. 2024 లోక్సభలో డబుల్ డిజాస్టర్. కేటీఆర్ సర్వేలు గెలుస్తామని చెప్పినా గ్రౌండ్ లెవెల్లో మద్దతు తగ్గింది. కాంగ్రెస్ మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘించారని, నగదు పంపిణీ చేశారని బీఆర్ఎస్ ఎంతగా మొత్తుకున్నా జనం మాత్రం అధికార బలానికే తలొగ్గారు.